ఇవాళ 42% రిజర్వేషన్కి సంబంధించి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీ ఇవాళ సమావేశం కానున్నది. మరి ఈ సమావేశంలో ఏం తెలుస్తారు? ఇవాళ ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉపరాష్ట్రపతి అంటే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డితో చర్చించి, దాంతోపాటు అక్కడ పలువురు కాంగ్రెస్ నేతలతో చర్చించి అసలు ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలా వద్దా, ఎట్లా ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడతారట. నిజంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి బి సుదర్శన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిండు కాబట్టి నిజంగా ఇప్పుడు ఒకవేళ న్యాయ సలహా ఇవ్వాలనుకుంటే బీసీలు మీ వైపు ఉన్నారు, లేదంటే ఇక్కడ ప్రభుత్వానికి మంచి చేయాలనుకుంటే, లేదంటే బీసీలకు మంచి చేయాలనేటువంటి ఉద్దేశం ఉంటే 100% ఒక మంచి సలహా ఇవ్వండి. అది బీసీ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా చూడండి. ఒకవేళ చూడలేదు ఇక పార్టీ పరంగా ఇస్తారు కథా కార్యక్రమం ఇదంతా అంటే కూడా ఎంత కూడా మోసం కథ అన్నట్టు. కాబట్టి మొత్తం మీద ఇవాళ సబ్ కమిటీ సమావేశం అవుతుంది. సబ్ కమిటీ సమావేశమైన తర్వాత రేపు ఎల్లుండి తర్వాత 29th అనుకుంటా మొత్తం మీద నివేదిక సమర్పిస్తారు. ఆ నివేదిక ఏముంటుంది ఏం కథ అంటే మొత్తం మీద ఆల్రెడీ బీసీలను ముంచేటువంటి కథనే కనిపిస్తూ ఉంది. కానీ నిజంగా మరి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు 100% 42% రిజర్వేషన్ అమలు చేసి తీరాలని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఒకవేళ అట్లా చేసి తీరితే 100% చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో మీకు ఒక మంచి అధ్యాయం మిగులుతుంది, ఎందుకంటే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో. కాబట్టి మరి అటువంటి నిర్ణయం తీసుకుంటారా? తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్లతోటే మేము స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తాము అని చెప్పిండు. మరి నిజంగా అది చేస్తారా అంటే మరి చేసినట్టయితే కనిపిస్తలేదు. చేస్తే సంతోషం, ఎందుకంటే ఇంకా ఈ కమిటీ నివేదిక కథా కార్యక్రమం ఇట్లా అంటున్నారు కదా, మరి ఏం చేస్తారు ఏం కథ అనేది చూడాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క న్యాయ సలహా కూడా తీసుకుంటారు కాబట్టి, నిపుణుల సలహా తీసుకుంటారు కాబట్టి మరి ఎటువంటి సలహా తీసుకుంటారు, నిజంగా చిత్తశుద్ధి ఉన్నదా లేదా అనేటువంటిది ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పటికే క్లారిటీ వచ్చింది, ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట. కాబట్టి దీనిపైన ఒక రకంగా ఇది జరుగుతూ ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.